హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయల సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత 3 టమోటాలు వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు, వెల్లుల్ని దంచి వేసుకుంటున్నాను అండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు, ఆనియన్, టమోటోలు వేసుకొని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మునక్కాడలను కట్ చేసి వేసుకుంటున్నాను. 1/4 కేజీ తీసుకున్నాను. అలాగే చింతపండు పులుసు, కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోండి. మునక్కాడలు అనేవి ప్లేట్ మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి. ఇక్కడ కందిపప్పు, టమోటోలు కూడా ఉడికిపోయినాయి. వాటర్ సపరేట్ చేసుకొని పప్పు గిన్నెతో రామేసుకోండి, బాగా చిదిమేసుకోండి. ఈ వాటర్ కూడా రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మునక్కాడ సాంబార్లోకి యాడ్ చేసుకోండి. ఉడికిన పప్పును దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. మునక్కాడలు హాఫ్ ఉడికింటాయండి, మొత్తం నున్నగా ఉడకపెట్టుకోవద్దండి. ఈ కందిపప్పును యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి దీనికి సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హోమ్మేడ్ ధనియా పౌడరు, చిల్లీ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ అయితే అయిపోయిందండి. ఇక్కడ సాంబార్ సింపుల్గా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. సంగటిలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మునక్కాయల సాంబారు. రైస్లోకైనా బాగుంటుంది. కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తుంటున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మునక్కాయల సాంబార్ అనేది సూపర్గా ఉంటుందండి. సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.